విజయనగరంలో బీజేపీ కార్యాలయంలో వికసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకున్న వారికి ఆర్థిక సాయం అందనుందని బీజేపీ నేత సుధీర్ తెలిపారు. ప్రతి పేదవానికి ఈ పథకం ద్వారా సుమారుగా 3,50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేకూరుతుందన్నారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ వాటాగా 2,50,000 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ₹1,00,000 సబ్సిడీ అందిస్తున్నారని బీజేపీ నేత ఉప్పలపాటి రాజేష్ వర్మ తెలిపారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే ఒక సంకల్పంతో వికసిత్ భారత్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరితో పాటు ముఖ్యంగా విజయనగరం అర్బన్ ప్రజలకు సొంత ఇంటి సొంత స్థలం ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాలతో మీ యొక్క సొంత ఇంటిని నిర్మించుకోవడానికి పూర్తి సహకారాలు అందిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో కేంద్ర ప్రభుత్వం 2,50,000, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 పూర్తి సబ్సిడీతో మీకు ఆర్థిక సహాయం అందిస్తుందని మేము తెలియజేస్తున్నాం. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనే ఒక సంకల్పంతో వికసిత్ భారత్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరితో పాటు ముఖ్యంగా విజయనగరం అర్బన్ ప్రజలకు సొంత ఇంటి సొంత స్థలం ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాలతో మీ యొక్క సొంత ఇంటిని నిర్మించుకోవడానికి పూర్తి సహకారాలు అందిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో కేంద్ర ప్రభుత్వం 2,50,000, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 పూర్తి సబ్సిడీతో మీకు ఆర్థిక సహాయం అందిస్తుందని మేము తెలియజేస్తున్నాం. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనే ఒక సంకల్పంతో వికసిత్ భారత్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరితో పాటు ముఖ్యంగా విజయనగరం అర్బన్ ప్రజలకు సొంత ఇంటి సొంత స్థలం ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం